డైట్ ఫాలో అవుతున్నా కూడా వెయిట్ తగ్గడం లేదా? ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్లస్ పీసీఓడి ఉన్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్, టైర్డ్‌నెస్, పీరియడ్ ఇష్యూస్ కంట్రోల్‌లోకి రావట్లేదా? చాలా మంది టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక బిగ్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంత ట్రై చేసినా కూడా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గకుండా ఉంటుంది. మరి ఆ మిస్టేక్ ఏంటో ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరంటే ఒకసారి చెక్ చేయండి. మీరు ఆ మిస్టేక్ గనుక కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇస్తున్న డైట్ ప్లాన్‌ని ఫాలో అవుతే గనుక ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన ఆంధ్ర, తెలంగాణ ఫుడ్‌తోనే ఎలా థైరాయిడ్, పీసీఓడీని కంట్రోల్ చేయవచ్చు, వాట్ టు ఈట్, వాట్ టు అవాయిడ్ అండ్ సింపుల్ డైట్ ప్లాన్ కూడా ఇచ్చేస్తాను. సో వీడియోని కంప్లీట్‌గా చూడండి. ఎండ్‌లో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది థైరాయిడ్ అండ్ పీసీఓడీ అంటే జస్ట్ వెయిట్ ప్రాబ్లం కాదు. ఇట్స్ హార్మోనల్ ఇష్యూ. బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మెటబాలిజం స్లో అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ తగ్గిపోతుంది, ఎస్పెషలీ బెల్లీ ఫ్యాట్ ఈజీగా పెరుగుతుంది. అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ర్యాండమ్గా డైటింగ్ చేయడం, మీల్స్ స్కిప్ చేయడం, ఓన్లీ రైస్ బ్లేమ్ చేయడం. యాక్చువల్లీ ప్రాబ్లం రైస్ కాదు, ఇంబ్యాలెన్స్ డైట్. ఇంకా ఒక మిస్టేక్, మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ తింటూ ఉంటారు. ఈవినింగ్ స్నాక్స్లో బిస్కెట్స్, టీ తాగుతూ ఉంటారు. నైట్ హెవీగా రైస్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే ఇన్సులిన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి. పీసీఓడి సిమ్టమ్స్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నౌ మీ మైండ్లో ఈ డౌట్స్ ఉంటాయి. రైస్ కంప్లీట్లీ స్టాప్ చేయాలా? ఓన్లీ సలాడ్స్ తింటే సరిపోతుందా? మన నార్మల్ ఫుడ్తో కంట్రోల్ పాసిబుల్ అవుతుందా అని. అవునండి, పాసిబుల్ అవుతుంది. ఫుడ్ కరెక్ట్గా ప్లాన్ చేస్తే మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి, వెయిట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది, ఎనర్జీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. బట్ కరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఎక్కువ బడ్జెట్ అవసరం లేకుండా మనకు రోజు దొరికే కూరగాయలతోనే మనం డైటింగ్ అనేది చేసుకోవచ్చండి. ప్రాపర్గా మీరు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. మీరు ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. మరి ఆంధ్ర, తెలంగాణ ఫుడ్తో థైరాయిడ్ అండ్ పీసీఓడి ఎలా కంట్రోల్ చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, మన ఫుడ్లో ప్రాబ్లం లేదు, మనం ఎలా తింటున్నాం అనే మెథడ్లోనే ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనం ఎక్కువగా ఏం చేస్తుంటాం, వైట్ రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము, ప్రోటీన్స్ తక్కువ తీసుకుంటూ ఉంటారు, టైంకి తినకపోవడం, స్నాక్స్లో బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్ తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ డిస్టర్బ్ అవుతాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే సేమ్ ఫుడ్ని కొంచెం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. రైస్ కంప్లీట్లీ ఆపనవసరం లేదు, కానీ క్వాంటిటీ కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఒక కప్పు సరిపోతుంది. ప్రతి మీల్లో ప్రోటీన్ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఎగ్స్, దాల్, స్ప్రౌట్స్, చికెన్ ఇలాగా. ఫైబర్ కూడా యాడ్ చేసుకోవాలి, లీఫీ వెజిటబుల్స్, కర్రీస్ ఇలాగా. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకుండా ఉండాలి, ఇది వెరీ ఇంపార్టెంట్. పెసరట్టు, ఇడ్లీ, రాగి ఐటమ్స్ అనేవి బెస్ట్ ఆప్షన్స్. ఈవినింగ్ స్నాక్స్లో బిస్కెట్స్ బదులుగా స్వీట్ కార్న్ తీసుకోండి, చనా తీసుకోండి, పీనట్స్ తీసుకోవచ్చు. నైట్ టైంలో హెవీ రైస్ అవాయిడ్ చేసి రోటీస్ ఆర్ లైట్ ఫుడ్ని తీసుకోండి. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే మీల్స్ని టైంకి ఖచ్చితంగా తీసుకోవాలి, లాంగ్ గ్యాప్స్ ఎక్కువగా ఉండకూడదు. ఇలా మన రెగ్యులర్ ఆంధ్ర, తెలంగాణ ఫుడ్తోనే స్మాల్ చేంజెస్తో ఫాలో అయితే కనుక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సో ఎక్స్పెన్సివ్ డైట్స్ అవసరం లేదు, మన ఇంటి ఫుడ్ చాలు, కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. సో వాట్ టు ఈట్, వాట్ టు అవాయిడ్ బిగ్గెస్ట్ డౌట్ కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వాట్ టు ఈట్ చూద్దాం. మీ డైట్లో ప్రోటీన్ కంపల్సరీగా ఉండాలి. ఎగ్స్, పప్పు, సాంబార్, స్ప్రౌట్స్, చికెన్, ఫిష్ ఇవి హార్మోన్ బ్యాలెన్స్కి హెల్ప్ చేస్తాయి, వెయిట్ కంట్రోల్లో ఉంచుతాయి. నెక్స్ట్ మిల్లెట్స్ అండ్ బెటర్ కార్బ్స్, రాగి, జావర్, రోటీస్. రైస్ కంప్లీట్లీ ఆపన అవసరం లేదు, కానీ క్వాంటిటీ తగ్గించి తీసుకోండి. డైలీ వెజిటబుల్స్ కంపల్సరీగా ఉండాలి, ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర, తోటకూర. ఫైబర్ ఎక్కువగా ఉంటే ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుంది. హెల్తీ ఫ్యాట్స్ కూడా కొంచెం ఉండాలి, అంటే గ్రౌండ్ నట్స్, బాదం ఇవి. ఫ్రూట్స్ కూడా తినచ్చు, కానీ లిమిట్లో. యాపిల్, గోవా, పపాయ బెస్ట్ ఆప్షన్స్. ఇప్పుడు ఏం ఫుడ్స్ని మనము అవాయిడ్ చేయాలో చూద్దాం. షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, స్వీట్స్, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ జ్యూసెస్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఇంకా మైదా ఐటమ్స్, బిస్కెట్స్, కేక్స్, బేకరీ ఫుడ్స్ బిగ్గెస్ట్ ఎనిమీస్ ఫర్ పీసీఓడి. నెక్స్ట్ ఫ్రైడ్ అండ్ ఆయిలీ ఫుడ్స్, బజ్జీలు, పకోడాలు, చిప్స్ ఇలాంటివి తగ్గించండి. టూ మచ్ వైట్ రైస్, ఎస్పెషల్లీ నైట్ టైంలో హెవీగా వైట్ రైస్ తీసుకోవడం స్టాప్ చేసేయాలి. ఫైనల్గా సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి,
ప్రోటీన్స్ ప్లస్ ఫైబర్ ప్లస్ కంట్రోల్ కార్బ్స్ ప్లస్ లెస్ షుగర్ ప్లస్ ప్రాపర్ టైమింగ్స్ ఇలా ఫాలో అయితే కనుక హార్మోన్ బ్యాలెన్స్ అవుతాయి, వెయిట్ కంట్రోల్లో ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ కూడా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మన ఫుడ్ మార్చాల్సిన అవసరం లేదు, మన హ్యాబిట్స్ మాత్రం మారిస్తే చాలు. నౌ ప్రాక్టికల్గా డే ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. మార్నింగ్ ఎంటీ స్టమక్తో థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత 30 to 40 minutes వామ్ వాటర్ ప్లస్ జీరా లేదా వామ్ వాటర్ ప్లస్ మేతి తీసుకోండి. నెక్స్ట్ అది లేదా 4 సోకుడు బాదమ్స్ అయినా తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. బ్రేక్ఫాస్ట్లో బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే 2 పెసరట్లు తీసుకోండి ప్లస్ టమాటో చట్నీ, నెక్స్ట్ ఇడ్లీ సాంబార్ లేదా రాగి దోశ ఆర్ రాగి జావా. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రోటీన్ యాడ్ చేయాలి, ఎగ్ ఆర్ స్ప్రౌట్స్. మిడ్ మార్నింగ్ అంటే 11కి అలా ఒక ఫ్రూట్ తీసుకోండి, యాపిల్ కానీ గోవా కానీ పపాయ లేదా కోకోనట్ వాటర్ అయినా తాగండి. ఓవర్గా ఫ్రూట్స్ మాత్రం తినకండి. నెక్స్ట్ లంచ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. 1 కప్ రైస్ కంప్లీట్ అవాయిడ్ కాదు కానీ కొంచెం తగ్గించి తీసుకోండి, లేదా జావర్ ఆర్ రాగి రోటీ కానీ సాంబార్ కానీ లీఫీ వెజిటబుల్ కర్రీ కానీ ప్రోటీన్ యాడ్ చేసుకోండి, ఎగ్ ఆర్ చికెన్ ఆర్ ఫిష్. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్ అంటే టీ టైంలో గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేదా లెమన్ వాటర్ తీసుకోవచ్చు, లేదా పీనట్స్ కానీ చనా కానీ స్ప్రౌట్స్ కానీ స్వీట్ కార్న్ కానీ తీసుకోవచ్చు. ఇంకా డిన్నర్ విషయానికి వచ్చేస్తే లైట్గా ఉండాలి. నైట్ హెవీ ఫుడ్ తినకండి. 2 రోటీస్ ప్లస్ వెజ్ కర్రీ లేదా సూప్ ప్లస్ పన్నీర్. ఇలా రైస్ నైట్లో తగ్గించడం చాలా బెటర్. ఇంపార్టెంట్ రూల్స్ ఏంటో చూద్దాం. 3 to 4 అవర్స్కి ఒకసారి తినాలి. మీల్స్ స్కిప్ చేయకండి. షుగర్ మైదా తగ్గించండి. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. డైలీ 30 minutes వాకింగ్ కంపల్సరీగా ఉండాలి. హ్యాబిట్స్ ప్లస్ డైట్ ప్లస్ లైఫ్ స్టైల్స్ ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్. సో మీకు కంప్లీట్గా 1 week ఆంధ్ర స్టైల్ డైట్ ప్లాన్ కావాలి అంటే కామెంట్లో డైట్ అని పెట్టండి. ఆర్ స్పెసిఫిక్గా వెయిట్ లాస్ ప్లాన్ కానీ వెజిటేరియన్ ప్లాన్ కావాలి, మీకు ఏది కావాలో డిఎం చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.